ఆటోలో ఓ పార్సల్ ఇంటికొచ్చింది. అది ఓ పెద్ద పెట్టె. ఆ పెట్టెను ఇంటి దగ్గర దించి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. ఆ పెట్టెను నలుగురు సాయంతో ఇంట్లో పెట్టించుకున్నారు. పెట్టెగా ఉన్న తాళం బద్దల కొట్టగా దారుణమైన వాసన వచ్చేసింది. అందరూ భయపడిపోయారు. పెట్టెలో ఏముందా అని తెరిచి చూశారు. ఓ కవర్లో ఏదో వస్తువు చుట్టినట్లుగా కనిపించింది. దాని పక్కనే ఓ లెటర్ కూడా ఉంది. ఆ కవర్ ని తొలగించి చూడగా దారుణమైన దుర్వాసన వస్తున్న ఓ మగ వ్యక్తి శవం ఉంది. మృతదేహం దాదాపుగా కుళ్ళిపోయింది. ఈ స్టోరీలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. ఇక్కడ నేరం చాలా మందికి తెలిసిందే, కానీ హంతకుడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అతని గురించి తెలుసుకుంటే ఈ కథ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి డెడ్లీ ఆలోచన సినిమా రచయితలకు కూడా రాదు. కాకపోతే అతనికి క్రైమ్ ప్యాషన్ కాదు, కానీ అతని మనస్తత్వం నేర ప్రవృత్తితోనే ఉంది. పైగా అతని చుట్టూ ఉన్న లేడీస్ కూడా తీవ్రమైన నేరాలోచన ఉన్నవారని ఎస్పీ అద్నాన్ చెప్పారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక్క మగాడికి ఇద్దరు లేడీస్ తోడైతే ఆ హత్య ఎంత దారుణంగా ఉంటుందో చూపించారు. ఈ పార్సల్ హత్య కూడా అంతగా మించే ఉంది. బహుశా మూవీ తీస్తే బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అయ్యేదేమో. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి డెడ్ బాడీ కేసులో నిందితుడి పేరు శ్రీధర్ వర్మ. ఇతని ప్లాన్ ఒక్కటే, తన వదిన తులసి ఆస్తి కొట్టేయాలని, కానీ తన పేరు బయటకు రాకూడదని. తన కుట్ర తన వదినకి తెలియకూడదు, కానీ ఆస్తి కొట్టేయాలని భీకరమైన ప్లాన్ వేశాడు. అందులో తన భార్యలను అలాగే లవర్ ని కూడా ఇన్వాల్వ్ చేశాడు నీచుడు. శ్రీధర్ తల్లిదండ్రులు ఉండేది కాళ్ల మండలం కొప్పెళ్లలో. చెరువులో చేపల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ శ్రీధర్ మొదటి భార్య ఎలిజబెత్. ఆమె గాంధీనగర్ లో ఉంటుంది. ఇద్దరు కూతుళ్లు. అయితే రెండో భార్య రేవతి. ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ రేవతి దగ్గర నుంచే కథ మొదలైంది. ఈమెకి ఓ అక్కుంది. ఆమె పేరు తులసి. ఎండగంటికి చెందిన ముదునూరు రంగరాజు హైమావతి దంపతుల కూతుళ్లే ఈ తులసి రేవతి. ఈ తులసికి శ్రీనివాసరాజు అనే వ్యక్తితో పెళ్లైంది. కానీ అతను అప్పుల పాలయ్యాడు. అతని బాకీలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత అప్పుల గోల తట్టుకోలేక చెప్పా పెట్టకుండా ఇటో వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. దీంతో తులసి ఒంటరైపోయింది. పైగా కూతురు కూడా ఉంది. ఒంటరిగా బ్రతకలేక మళ్లీ తండ్రి రంగరాజు దగ్గరకు చేరింది. అంటే పుట్టింటికి చేరుకుందన్నమాట. అయితే తులసి చెల్లెలు రేవతి పెళ్లైన వ్యక్తి అని తెలిసిన శ్రీధర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికి పెళ్లై 10 ఏళ్లు అవుతుంది, కానీ పిల్లలు లేరు. అయితే శ్రీధర్ కు మరో లవర్ కూడా ఉంది. ఆమె పేరు సుష్మా. మొదటి భార్య కంటే రెండో పెళ్లంతో పాటు లవర్ సుష్మను కూడా వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు శ్రీధర్. ఈ సుష్మకు అంతకు ముందే 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మూడో వ్యక్తి ఈ శ్రీధర్, కాకపోతే లవర్ గానే కొనసాగుతుంది. ఈ ముగ్గురు కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భర్త పక్కనే లవర్ ఉన్నా కూడా రేవతి పట్టించుకునేది కాదు. ముగ్గురు లైఫ్ ని ఎంజాయ్ చేసేవారు. అయితే తులసి రేవతలకు చెరో అరకరం భూమిని రాసిచ్చాడు తండ్రి రంగరాజు. మిగిలిన ఎకరమన్నర భూమిని తానే ఉంచుకున్నాడు. ఎందుకంటే తమకు మగపిల్లలు లేరు కాబట్టి తమ కోసం ఉంచుకున్నాడు. అయితే భూమికి విలువ పెరిగింది. పైగా ఇల్లు తల్లి పేరు మీద ఉంది. దీని మీద తులసికి తల్లి హైమావతికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్న రేవతి కూడా తన భర్త శ్రీధర్తో కలిసి ఎండగంటికి వచ్చింది. దీంతో గొడవలు మరింత పెరిగాయి. ఇక తల్లిదండ్రుల ఇంట్లో తులసి ఉంటుండగా రేవతి తన భర్త శ్రీధర్తో కలిసి వేరుగా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతున్న సమయంలో శ్రీధర్ ఓ ప్లాన్ వేశాడు. తన వదిన లేకుంటే మొత్తం ఆస్తి తనకే దక్కుతుంది. 2.5 ఎకరాల భూమి, పాత ఇల్లు, కొంత బంగారం కూడా తమ వశం అవుతుంది అనుకున్నాడు. అందుకు తన భార్య రేవతి లవర్ సుష్మతో కలిసి స్కెచ్ చేశాడు. కానీ తులసిని చంపొద్దు, బెదిరించాలి. ఎంతలా అంటే ఒక్కసారికే ఆస్తి అంతా వదిలేసి పారిపోయేలా చేయాలనుకున్నాడు. తులసిని చంపితే పోలీసులు డైరెక్ట్ గా రేవతిని నన్ను పట్టుకుంటారు, కానీ భయపెట్టి గజగజ వణికిపోయేలా చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టించాలని పక్కాగా ప్లాన్ వేశాడు శ్రీధర్. అంతకు ముందే మనకు చేతబడి చేస్తున్నారు, మనకన్నీ చెడు శకనాలు ఎదురవుతున్నాయి, ఏదో జరుగుతుంది, ఎవరైనా శవాలు కూడా పంపుతారేమో అంటూ భయపెట్టాడు శ్రీధర్. తులసి కూడా భయపడింది. మనకు నష్టం చేసేందుకు క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని భయంగా ఉందని తులసిని భయభ్రాంతులకు గురి చేశారు. అంటే మెంటల్ గా తులసిని భయపడేలా చేశారు. చివరిగా ఓ బాడీని పంపించి భయపెట్టాలి. ఖచ్చితంగా తన ఇంట్లో మృతదేహాన్ని చూస్తే భయపడుతుంది. నీ భర్త అప్పు తీర్చాలి, లేదంటే నీ సంగతి తెలుస్తామంటే ఆమెనే ఆస్తి వదిలేసి పారిపోతుందని శ్రీధర్ తన భార్య రేవతి లవర్ సుష్మకు చెప్పాడు. అంతా బ్రహ్మాండంగా ఐడియా ఉందని పొగిడేశారు. ఒక పార్సల్లో శవాన్ని పంపించాలనుకున్నాడు. ఆ తర్వాత పారిపోయేలా చేయాలనుకున్నాడు. పక్కాగా స్కెచ్ చేశాడు శ్రీధర్. ఇక రేవతి సుష్మలు కూడా ఈ ప్లాన్ లో అమూల్యమైన సలహాలు ఇచ్చారు. అయితే ఎలా పంపించాలనే దానిపై కూడా శ్రీధర్, సుష్మా, రేవతులు పక్కా ప్లాన్ వేశారు. వైఎస్ జగన్ హయాంలో తులసికి స్థలం మంజూరైంది. ఇల్లు నిర్మాణ దశలో ఉంది. ఆ ఇంటికి ఓ సేవా సమితి పంపినట్లుగా శ్రీధర్ వర్మ తన లవర్ సుష్మ సాయంతో ముందు టైల్స్, రంగు డబ్బాలను ఉచితంగా తులసికి పంపాడు. అంతేకాదు తాము పంపినవి అందితే ఓ సెల్ఫీ వాటితో పాటు దిగి పంపాలని కోరారు. తులసేమో తనకు పంపిన వస్తువులు అందాయని ఓ సెల్ఫీ ఫోటో కూడా పంపింది. తాము పంపిన ప్లాన్ వర్కౌట్ అయిందనుకున్నారు. ఇక రెండవసారి పార్సల్లో మృతదేహం పంపాలనుకున్నారు. అందుకు ఎవరిని చంపాలా అని ప్లాన్ చేశారు, కానీ భయపడ్డారు. ఏదైనా శవం సంపాదించాలనుకున్నారు, కానీ శవం దొరకలేదు. దీంతో ప్లాన్ ను మార్చేశారు శ్రీధర్, రేవతి, సుష్మ. చివరకు ఎవరైనా అమాయకుడు, ఎవరూ లేని వారి దొరికితే చంపేయాలనుకున్నారు.
అప్పుడే పరిచయం ఉన్న బర్లె పర్లయ్య అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. ఇతని వయసు 47 ఏళ్లు, భార్య ఇతన్ని వదిలేసింది, ఒంటరిగా ఉంటున్నాడు, చంపినా కూడా ఎవరో పట్టించుకున్న వారు లేరనుకున్నారు. దీంతో డిసెంబర్ 17వ తేదీన తమకు పరిచయం ఉన్న పర్లయ్యను పిలిచారు శ్రీధర్, సుష్మా. తమ ఇంట్లో పని ఉందని రావాలన్నారు. అతను సరేనన్నాడు. అయితే చిన్న మద్యం పార్టీ చేసుకుందామని కారులోనే పర్లయ్యకు మద్యం తాగించారు. అతను కూడా ఫ్రీగా వస్తుందని మద్యం తాగాడు. ఆ తర్వాత కారును కాస్త పక్క కాపారు. పని ఉందని పొలాల మధ్యకు తీసుకెళ్లి అక్కడే మెడకు తాడు బిగించి సుష్మా శ్రీధర్లు కలిసి హత్య చేశారు. అయితే మృతదేహాన్ని గుర్తుపట్టకుండా చేయాలని కొంతమేర కాల్చారు. ఆ తర్వాత ప్లాన్ లో భాగంగా శవాన్ని కారులో తీసుకెళ్తూ ఉండగా బురదలో దిగబడింది కారు. అయినా మృతదేహాన్ని ఓ రోజు మొత్తం కారులోనే ఉంచారు. శ్రీధర్ పెట్టెను తయారు చేసేందుకు ఓ చెక్కను తీసుకొచ్చి తానే స్వయంగా తయారు చేశాడు. ఇక మృతదేహాన్ని పాలిథిన్ కవర్ లో గట్టిగా చుట్టి అందులో పెట్టాడు. అంతేకాదు సుష్మతో ఓ లెటర్ కూడా రాయించాడు. ఆ లేఖను పెట్టెలోనే ఉంచాడు. ఎందుకంటే ఆ లేఖనే మొత్తం కథను మార్చేది. ఇక మొత్తం సిద్ధం చేశారు. తులసి బాడీని చూడగానే భయపడిపోతుంది. ఆమె లేఖలో ఉన్నట్లుగా 1,30,00,000 ఇచ్చేందుకు అంగీకరిస్తే ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఆ వెంటనే శవాన్ని సముద్రంలో పడేయాలి. ఇక తమ పేరు బయటకు రాదనుకున్నారు. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేసేందుకు డిసెంబర్ 19న స్కెచ్ చేశారు. తాము కరెంటు సామాగ్రి పంపిస్తున్నామని ఓ ఫోన్ నంబర్ నుండి కాల్ చేసింది సుష్మా. తాము క్షత్రియ సేవా సమితి నుంచి కాల్ చేస్తున్నాం, కరెంటు సామాగ్రి ఆటోలో వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఓ ఆటోలో సుష్మా తీసుకెళ్లి మృతదేహం ఉన్న పెట్టెను రేవతి ఇంటి ముందు దించేయించింది. ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయింది. తులసి తన తండ్రి సాయంతో పెట్టెను ఓపెన్ చేసింది. అప్పటికే దుర్వాసన వస్తోంది. అయినా కూడా ఇంట్లో విద్యుత్ కనెక్షన్లు పెట్టుకునేందుకు వైర్లు, స్విచ్ బోర్డులు పంపించి ఉంటారనే ఆశ తులసిది. కానీ పెట్టెలోని పాలిథిన్ కవర్ తీగానే మృతదేహం బయటపడింది. దాన్ని చూసి కెవ్వున కేకలు పెట్టారు తులసి, ఆమె తండ్రి. ఆ తర్వాత ఆమె దగ్గరి బంధువులను పిలిచి చూయించింది. అంతేకాదు పెట్టెలోని బెదిరింపు లేఖను చదివింది తులసి. నీ భర్త మా దగ్గర చాలా డబ్బు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు అది అసలు వడ్డీతో కలిపి 1,30,00,000 అయింది. అది గాని తీర్చుకుంటే నీ అంత చూస్తామని బెదిరించారు. దీంతో ఆమె వణికిపోయింది. ఇక ఏమీ తెలియనట్లే తన సోదరి విషయం చెప్పడంతో రేవతి భర్త శ్రీధర్ను తీసుకుని వెళ్ళింది. శ్రీధర్ అక్కడికి రాగానే మీరేం కంగారు పడద్దు, ఎవరికి చెప్పకండి, వాళ్ళు డిమాండ్ చేసిన 1,30,00,000 నేను ఇచ్చేస్తాను, నా అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు పొలమమ్మి నాకు ఇస్తే సరిపోతుందని తులసి ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా నమ్మారు. కానీ తులసి మాత్రం భయపడింది. ఈ విషయం పోలీసులకు చెప్పాలి, లేదంటే తర్వాత వాళ్ళు తామే హత్య చేశారంటారేమోనని భయపడింది. దీంతో ఆమె పోలీసులకు చెబుదామని చెప్పింది. కానీ శ్రీధర్ వద్దన్నాడు. ఎందుకంటే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది, ఆ తర్వాత మనకు సమస్యలు అవుతాయని బెదిరించాడు. అయితే ఇతర బంధువులు మాత్రం పోలీసులకు చెప్పాల్సిందే, ఈ మృతదేహాన్ని మనం ఏం చేస్తాం, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు, ఇవాళ కాకుంటే రేపైనా పోలీసులకు తెలుస్తుంది, లేని చిక్కుల్లో పడతారని చెప్పారు. వెంటనే పోలీసులకు కాల్ చేసేశారు. దీంతో శ్రీధర్ వర్మకు వణుకు పుట్టేసింది. తనకున్న ప్రయత్నం అంతా చేశాడు. కానీ ఎవరు కూడా అతని మాట వినలేదు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు ఆ శవం ఎవరిది అనేది తేల్చే పనిలో పడతారు. కాబట్టి తాను దొరికిపోతాననుకున్నాడు. ఎందుకంటే రేవతికి తన లవర్ ఫోన్ల నుంచి కాల్స్ చేయించారు. తాను చెప్పినట్లు శవాన్ని మాయం చేసేందుకు తులసి ఇతర బంధువులు ఒప్పుకోలేదని మెల్లిగా జారుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా డబ్బులు ఇచ్చేయమని తనకు చెబుతారనుకున్నాడు శ్రీధర్. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. 1,00,00,000 చెల్లించానని చెప్పి మొత్తం ఆస్తిని వారి దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నాడు. పోలీసులకు వేగంగా కాల్ చేసి చెప్పడంతో ఏం చేయాలో తెలియక సుష్మకు ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. దీంతో ముగ్గురు పారిపోవాలనుకున్నారు. కానీ సుష్మను తీసుకుని శ్రీధర్ వర్మ పారిపోయాడు. రేవతికి ఎటూ పారిపోక ఎండగండిలోనే ఉంది. మొదట రేవంతిని అనుమానించలేదు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో భాగంగా శ్రీధర్ వర్మ పేరు బయటకు వచ్చింది. అతను ఎక్కడున్నాడంటే పని మీద బయటకు వెళ్ళాడని చెప్పింది రేవతి. కానీ కాల్ చేస్తే కలవడం లేదు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. అతడే హంతకుడని అనుమానించారు పోలీసులు. మరోవైపు క్షత్రియ సేవా సమితి గురించి కూడా ఆరా తీశారు. వారేమో మాకు అసలు సంబంధమే లేదన్నారు. మా పేరుతో ఎవరో ఎలా చీట్ చేశారు, కాబట్టి ఈ విషయానికి మాకు సంబంధం లేదన్నారు. ఇక మృతదేహం ఎవరిదా అని విచారణ చేయడం మొదలు పెట్టినా కూడా ఎక్కడా క్లూ కూడా దొరకలేదు. అయితే శ్రీధర్ వర్మ దొరికితే మొత్తం మిస్టరీ వీడుతుందనుకున్నారు పోలీసులు. కానీ శ్రీధర్ వర్మ పట్టుకోండి చూద్దామన్నట్లుగా తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా 40 సిమ్ కార్డులను మార్చాడు హంతకుడు. చివరకు మచిలీపట్నంలో తన ప్రియురాలు సుష్మతో కలిసి ఓ లాడ్జిలో ఉన్నాడు. ఆ తర్వాత అది కూడా ఖాళీ చేసి ఓ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. కొత్త వారు ఏరియాలోకి వచ్చారని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. ఆ సాయంతో
శ్రీధర్ వర్మను అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో విచారణ చేయగా మొత్తం క్రైమ్ కహాని చెప్పేశాడు. అయితే శ్రీధర్ వర్మ అలాగే తన సోదరి కలిసి ఈ బాడీని పంపించారని తెలిసి తులసి షాక్ అయిపోయింది. అంతేకాదు తన చిన్న కూతురు హత్య కేసులో ఇరుక్కోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కానీ తులసిని బెదిరించేందుకు అమాయకుడైన పర్లయ్యని చంపారు నీచులు. మామూలుగా బెదిరించేందుకు ఓ హత్య చేసి దాన్ని పార్సల్ చేసి పంపడం అనేది మూర్ఖపు పని. హాలీవుడ్ రేంజ్ లో క్రైమ్ ని చేసి 2 కోట్ల విలువైన ఆస్తులు కొట్టేయాలనుకున్నాడు శ్రీధర్ వర్మ. కానీ అతని అకౌంట్ లోనే 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంత అమౌంట్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అంత డబ్బున్నా సరే మరో 2 కోట్ల ఆస్తి కోసం లైఫ్ నే పోగొట్టుకున్నాడు. ఇక హంతకుడి కారణంగా 2 పిల్లలు 2 పిల్లలు ఓ లవర్ కూడా రోడ్డున పడింది. అందులో 2వ పెళ్లాన్ని 3వ లవర్ ని తనతో పాటు జైలుకి తీసుకెళ్లాడు నీచుడు. అలా ఎండగండి మృతదేహం పార్సల్ కేసు వీడింది. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. ఇప్పటి వరకు అదే ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన వాళ్ళు టుడే విల్ ప్రొడ్యూస్ దెమ్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ హౌ టు బిల్డ్ అప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. నిందితుడి అకౌంట్ లో 2 కోట్ల చిల్లర క్యాష్ ఉందన్నారు. ఎంతవరకు సారీ మళ్ళీ మిగతాయి అకౌంట్ లో 2 కోట్ల చిల్లర క్యాష్ ఉందన్నారు. లేదు 15 రూపీస్ ఉంది సార్. ఇప్పుడు తులసి దగ్గర కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ డబ్బులు ఏమైనా తీసుకున్నారు సార్? డిమాండ్ చేశారు ప్లాన్ చేశారు, డిమాండ్ చేయలేదు. ఏం తీసుకోలేదు సార్? తీసుకోలేదు సార్. కేసులో మొత్తం ముగ్గురేనా సార్? ఇంకెవరు ఉన్నారా? ఇప్పటి వరకు ముగ్గురే ఉన్నారు. ఆల్ లైక్లీహుడ్ దట్ ఈస్ ముగ్గురే ఉన్నారు. సహాయం చేసిన వాళ్ళు సహాయం ఏం లేదు. బికాస్ వెరీ వెరీ షార్ప్ గా ప్లాన్ గా చేసినారు. వెరీ వెరీ లెస్ నంబర్స్ లో ఉంటున్నారు. Because only 3 of them have planned and roles are very clear. Revati role is planning and financing. Sushma's role is calling and all. Verma's role is arranging logistics. చాలా తక్కువగా ఫోర్ట్ కూడా మాట్లాడు. నేను చెప్పాను ఆ రోజు కూడా ఆపరేషన్ సిద్ధా చాపా, ఈ రోజు చాపా వస్తుంది. బాడీ కూడా చాపా కోడ్ ని పెట్టాను. ఇలా పట్టున్నారు. It was the most tough and laborious process in the entire thing. చాలా చాలా వెరీ విచిత్రంగా క్రిమినల్ అన్నారు. మొత్తం టోల్ గేట్స్ అదర్ థింగ్స్ హీ హెస్ కంప్లీట్లీ ఎస్కేప్. స్మాల్ దారిలో చూస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక దారిలో హీ హెస్ లెఫ్ట్ కార్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఫైనల్లీ మచిలీపట్నం డంపింగ్ గ్రౌండ్ దగ్గర మన టీమ్ మచిలీపట్నం చేయాలి. బికాస్ ఇట్ వాజ్ లెబోరియస్. యాజ్ ఐ టోల్డ్, ఒకసారి వచ్చిన తర్వాత అందరూ రేంజ్ మొత్తం స్టేట్ కి డీసర్ చెప్పించడం జరిగింది. ఎవ్రీవేర్ వర్ సర్చింగ్ ఫర్ హిమ్. ఇక్కడ మన పోలీస్ దేవర్ ఎక్స్ట్రా టీమ్, అడిషనల్ ఆన్ టీమ్స్ వర్ సర్చింగ్. ఏమైనా చుట్టుపట్ల ఈవెన్ స్మాల్ దారి వెళ్తే అక్కడ సీసీటీవీ ఉందా, అక్కడ సంబడి హ్యాస్ సీన్, ఎవ్రీథింగ్ వాజ్ చెక్. మన డిఎస్పీ గారు స్వయంగా హీ వాజ్ రోమింగ్ అరౌండ్ లైక్ ఎనీథింగ్. ఫైనలీ ఎస్టర్డే వి కుడ్ క్యాచ్ హిమ్ అండ్ అవర్ ఐ వాజ్ వర్మ ఉన్న ఊర్లో 3 రోజులు సీసీ కెమెరా పని చేయట్లేదని అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నారు. సీసీ కెమెరా పెట్టుకున్నారు. అది ఒకవేళ వర్మ కట్ చేశాడా లేకపోతే ఇప్పటి వరకు చెక్ చేసింది లేదు. ఇది ఫస్ట్ టైం. సార్ ఆ లెటర్ 30 లక్షల రూపాయలు లెటర్ ఎవరు రాశారు సార్? ఏ సుష్మా విజయలక్ష్మి రాశారు. సో దట్ ఈస్ దిస్ లెటర్. విజయలక్ష్మి రాశారు. ఇట్స్ హర్ హ్యాండ్ రైటింగ్. వీ హావ్ కన్ఫర్మ్డ్ ఇట్ విత్ అదర్ రిసోర్సెస్ ఆల్సో. ఫైనల్ అబ్సల్యూట్లీ. అందరి ఎపిసోడ్ లో పర్లయ ఒక్క ఇన్నోసెంట్ లాగా వ్యక్తి, ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ ప్రాబ్లమ్స్. భార్య వదిలేసరి హీఈస్ లివింగ్ ఐసోలేటెడ్ లైఫ్. నోబడీ హీఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. అక్కడ ఊర్లో అందరికి చాలా కోపం వచ్చింది అయిన తర్వాత. సో డెఫినెట్లీ ద ఎంటైర్ థింగ్ అవర్ ఫోకస్ ఈజ్ టు గివ్ జస్టిస్ ఫర్ పర్లయ. బికాస్ నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాయి. So that DNA test and other things we are doing, but our entire focus and everything is to give justice to the dead body. Because ఈ entire drama లో ఆయనకి సంబంధమే లేదు. Neither he is getting benefited, neither he is getting loss. So small laga he is going on with his life normally. Unnecessary, unfortunately, these people, because of their greed and criminal mind, they have killed an innocent fellow. Definitely will make sure that justice is done. Almost 100 members, 11 teams of this. ఇతనికి సుపారీ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మన ఏలూరు పోలీస్ అండ్ ప్రెస్ గ్రూప్ లో ఒక ఆవిడ ఎవరో పోస్ట్ చేశారు. They might have done other investigation. Our investigation ఇది రాలేదు. And so as I told you clearly, they are themselves with so criminal mind. సుపారీ చెప్తే బయట వస్తుంది.
ఇక్కడ చాలా ప్రికాషన్ తీసుకున్నారు బికాస్ దే వర్ వెరీ షార్ట్ ఇది ప్లాన్ వర్క్ అవుతే తులసి రాస్తున్నారు ప్రాపర్టీ ఆయన పేరు, డెడ్ బాడీ గోస్ టు సమంద్రం, మ్యాటర్ ఈజ్ ఓవర్. No one of among us knows. That is the plan. But Revati in this entire process forgot ఇది తులసి, ఆయనకి సిస్టర్ ఉన్నాయి, ఆయన కూడా స్ట్రాంగ్ మెయిన్ ఉన్నాయి. బట్ షీఈ్ వెరీ, అవర్ ఎంక్వైరీస్ రివీల్ దట్ షీఈ్ వెరీ గుడ్ ఉమెన్. ఇది మ్యారేజ్ సార్ మొత్తం ఎన్ని పేర్లు పెట్టుకున్నారు సార్ ఈయన? ఎన్ని పేర్లు? అసలు పేరు ఏంటి? సిద్ధార్థ్ వర్మ alias శ్రీధర్ వర్మ. Because so many women are involved, so place to ఏం చదువుతున్నాడు సార్? వాళ్ళ ఏజ్ దగ్గర Facebook బాగా అమ్మాయి పడాడు. 79th టెక్నాలజీ బాగా వాడతాడు. టెక్నాలజీ నాలెడ్జ్ అది వస్తుంది. ఇప్పుడు ఫోన్ లో మాట వర్క్ ఆన్ ఇట్ ఎవ్రీథింగ్. ఫేస్బుక్ లో కాంటాక్ట్ చేసి రేవతి కూడా ఫేస్బుక్ కాంటాక్ట్ రేవతి ఫేస్బుక్ లేదు, విజయలక్ష్మి ఫేస్బుక్. చాలా మంది ఈవెన్ ఇలిటరేట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యూజ్. సార్ అతను ఒక రేంజ్ కారు సొంతగానే సార్ సొంత కార్ అరౌండ్ 20,000 he has purchased 2 years back. దాని ముందు ఒక బుల్లెట్ కూడా ఉంది. సార్ ఇప్పుడు ఈ కేసులో ఈ ముగ్గురేనా, ఒక అమ్మాయి కూడా చిన్నపిల్ల ఉందని చెప్పాను. చిన్నపిల్ల ఉంటారు, చిన్నపిల్ల అదే విజయలక్ష్మి కూతురి ఉన్నారు. బికాజ్ ఆల్ ద టైమ్ ఆయనతో పాటు ఉంటారు. సో షీఈ్ అవర్ విట్నెస్ ఇన్ ది కేస్. అంటే వీళ్ళు పెద్దవాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు. ఫాదర్ మదర్ ఓకే ఉంటున్నారు, అది కూడా షాక్ లో ఉంటున్నారు. బికాజ్ మీరు అందరికీ సంబడి ఎల్సెస్ హౌస్ ఇస్ హ్యాపెండ్. ఆయనకి స్వయంగా ఇంట్లో వచ్చేస్తే ఇది షాక్ గా కూడా ఉన్నాయి. బట్ దే హ్యావ్ బీన్ స్ట్రాంగ్. మన ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కోఆపరేట్ అయ్యడం జరిగింది. సో దర్ ఇస్ నో ఇష్యూ, దే ఆర్ డూయింగ్ ఫైన్. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు సార్ ఈ కేసు మొత్తం? మొట్టమొదటిగా అట్లీస్ట్ జూన్ నెల